తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనులు మహనీయులను కూడా కుల చట్టాల్లో బంధించేందుకు కొందరు ప్రయత్నాలు చేయడం ఆక్షేపణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ఆయన రాజధాని అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2004 తర్వాత రాష్ట్రంలో కుల దూషణలను మరో స్థాయికి తీసుకువెళ్లారని విమర్శించారు. వైసీపీ హయాంలో కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం పరాకాష్ఠకు చేరిందన్నారు. వీటన్నిటికీ చర్మాంకం పాడటానికి జనసేన సేనాగళాన్ని తీసుకొచ్చిందన్నారు. కుల నిర్మూలన సాధ్యం కావచ్చు కాకపోవచ్చు, కానీ కులాల ఐక్యత అత్యంత అవసరమని పవన్ అన్నారు. దానికోసం సేనాగళం కమిటీ పనిచేస్తుందన్నారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి ఇండివిజువలైజ్ చేసి డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి కన్ఫ్యూజన్ గురయ్యి అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్ లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ అదే మిగతా పార్టీల నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళం అని మా హై పవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని, మా పార్టీ స్టాండ్ కానీ వాళ్ళు ఎదుర్కొంటారు మా అందరికీ తెలియజేస్తున్నాను.